హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన స్టాక్ అయితే వస్తుంది. అరకు మనం ఇప్పుడు ప్రజెంట్ అరకు స్టాక్ ఒట్టుకెళ్తున్నాం. ఎందుకంటే ఒక రీసెట్ మనకు వచ్చింది. ఆ రీసెట్కి ఇప్పుడు వేయడానికి 6 కెమెరాలు తీసుకుని మనం ఇప్పుడు బయలుదేరుతున్నాం. అరకు మేము ఎలా చేస్తాం ఏంటనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాము. నెక్స్ట్ వీడియో నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నమాట, ఏది ఎలా చేస్తున్నామో ఏంటనేది. ఇప్పుడు ప్రజెంట్ మనం అరకు ఘాటి ఎక్కుతున్నాం. అరకు రూట్ ఎలాగున్నది అనేది ఏంటనేది మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఇప్పుడైతే మనం వైరింగ్ చేసిన తర్వాత కెమెరాలు అయితే బిగించుకుంటున్నాం. కెమెరాలు బిగించిన తర్వాత కలెక్షన్ అయితే కలుపుకోవాలి కదా, కెమెరాలకి కలెక్షన్ కలుపుతున్నమాట ప్రెజెంట్ మనం ఇప్పుడు. ఓకే, కెమెరాలు అయితే బిగించడం అయిపోయింది. ఇప్పుడు మనం డివిఆర్ ఓపెన్ చేస్తున్నాం. డివిఆర్ ఎస్ఎంబీస్ అండ్ మామూలు పవర్ సప్లై ఎస్ఎంబీస్ అంటే. తర్వాత ఏమి హార్డ్ డిస్క్ ఓపెన్ చేసి ముందు మనం బిగించుకోవాలి. అది ఎలా బిగించాలనేది చూపిస్తాను అది కూడా మీకు.
మనం బిగించుకున్న అయితే అయిపోయింది. మన వైరింగ్ ఎలా చేసామనేది కూడా చూపిస్తాను. ఎన్ని కెమెరాస్ మొత్తం మనం 6 కెమెరాలు బిగించాం. 6 కెమెరాలు మీకు ఒకసారి చూపిస్తాను. ప్లస్ వైరింగ్ కూడా ఎలా చేసామనేది కూడా ఒక లైన్గా చూపిస్తాను మీకు. తర్వాత అవుట్పుట్ ఎలాగొచ్చింది, ఇన్పుట్ ఎలాగొచ్చింది అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడైతే మామూలు ఫాస్ట్ వీడియో చేస్తున్నాను, కానీ నెక్స్ట్ టైం నుంచి మీకు ఈజీగా నీట్గా కనబడి మీ మట్టుకు మీరే చేసుకునేటట్టు మాత్రం ఒక క్లారిటీగా నీట్గా చేసుకెళ్తాను. కొత్తగా వీడియోలు చేస్తున్నాం. దీన్ని బట్టి మీరు సపోర్ట్ మాకు కొంచెం ఇస్తే ఇంకా కొంచెం నీట్గా క్లారిటీగా ఒక వీడియో చేసి పెడతాం మీకోసం. మాకు కొంచెం సపోర్ట్ చేయండి చాలు. ఫ్రెండ్స్, అయితే అవుట్పుట్ ఇన్పుట్ ఎలాగొచ్చిందో చూసారు కదా. మేమైతే మళ్ళీ తిరిగి బయలుదేరిపోతున్నాం వైజాగ్ వచ్చేయడానికి. మీరు మాకు కొంచెం సపోర్ట్ చేసి బాగా ఇది చేస్తే మా వీడియో చూసి మీరు కానీ ఇది అయినట్టయితే మీకు ఇంకా నీట్గా మీకు అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేసి ఒక క్లారిటీతో మళ్ళీ వీడియో రిలీజ్ చేస్తాం అనుకుంటున్నాను. ఫస్ట్ టైం కదా, కొంచెం టెన్షన్గా ఉండడం వల్ల ఇలాగ మాట్లాడడం కట్ట అయ్యింది. ఈసారి వీడియోకి చాలా క్లారిటీగా మాట్లాడడానికి ట్రై చేస్తాను. మాకైతే ట్రైన్ అయితే వచ్చే టైం అయింది ఇప్పుడు. మనమైతే వైజాగ్ వస్తాం. నా సెల్ ఛార్జింగ్ అయిపోయింది. ఓకే, బాయ్. నెక్స్ట్ టైం మళ్ళీ నీట్గా తయారు చేద్దాం.